ఇక కేసీఆర్ పైన గతంలో కూడా చూస్తున్నాము. గజ్వెల్లో బీజేపీ కార్యకర్తలు కేసీఆర్ కనబడట్లేదని వెళ్ళి హల్చల్ చేసినారు. తాజాగా మళ్ళీ కేసీఆర్ కనబడతలేరని చెప్పేసి మళ్ళీ కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ కి టూలెట్ బోర్డు పెట్టారు. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ కి టూలెట్ బోర్డు ఏర్పాటు చేసిన గజ్వెల్ బీజేపీ నాయకులు. ఇక బీజేపీకి కేసీఆర్ కి ఉన్నట్టు గజ్వెల్లో అంటే గజ్వెల్లో హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఈటెల రాజేందర్ కేసీఆర్ పైన గజ్వెల్ నుంచి కూడా పోటీ చేస్తారు. సో గజ్వెల్లో బీజేపీ కూడా స్ట్రాంగ్ అయింది. ఇక ప్రపంచం అంతా ఒక పక్కకుంటే ఇక్కడ గజ్వెల్లో కేసీఆర్ వర్సెస్ బీజేపీ నాయకులే కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు రాష్ట్రంలో ఇంకేది లేనట్టుగా కేసీఆర్ క్యాంప్ ఆఫీస్కి పోయి టూలెట్ బోర్డు పెట్టారు. కేసీఆర్ కనబడతలేదు అని చెప్పేసి ఏర్పాటు చేసిన గజ్వెల్ బీజేపీ నాయకులు చేత కాకుంటే రాజీనామా చేయాలని నిరసన. గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి బుధవారం స్థానిక బీజేపీ నాయకులు టూలెట్ బోర్డును అతికించారు. కేసీఆర్ మూడోసారి గజ్వెల్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ గత 15 నెలలుగా అందుబాటులో లేరని, ఒకసారి కూడా క్యాంప్ ఆఫీస్కి రాలేదని వారు ఆరోపించారు. ఈ మేరకు క్యాంప్ కార్యాలయం ఎదుట వినూత్న నిరసన తెలిపారు. నమ్ముకున్న నియోజకవర్గ ప్రజలను నట్టేట ముంచి కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్ లో ప్రశాంతంగా ఉంటున్నారని విమర్శించారు. సో కేసీఆర్ పైన బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. కరెక్టే, కేసీఆర్ మూడోసారి అంటే అక్కడ గజ్వెల్ నుంచి మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాడు, మూడోసారి అందుబాటులో లేడు. కానీ అక్కడే బీజేపీ నుంచి పోటీ చేసిన ఈటెల రాజేందర్ ఆయన హుజురాబాద్ నుంచి కూడా పోటీ చేసిన ఓడిపోయాడు. ఇక్కడ గజ్వెల్ నుంచి కూడా బీజేపీ ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ ఆయన పోటీ చేయడం జరిగింది, ఓడిపోయాడు. ఓడిపోయినాక ఆయన గజ్వెల్ పోతుండా, గజ్వెల్లో ఉండండి లేదు ఆయన, ఎందుకంటే మల్కాజ్గిరి ఎంపీగా ఆయన గెలిచాడు. మల్కాజ్గిరి ఎంపీ సెగ్మెంట్లోని ఎమ్మెల్యే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన తిరుగుతుండొచ్చు. ఆయన గజ్వెల్ పోలే కదా. అంటే పాలిటిక్స్ అంటే ఏ నిరసన కార్యక్రమం చేద్దాం, ఎక్కడ ఏది హైలైట్ చేద్దాం. నమ్ముకున్న నియోజకవర్గ ప్రజలను నట్టేయడం నుంచి కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్ లో ప్రశాంతంగా ఉంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో అనాథని నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది గజ్వెల్ మాత్రమేనని పేర్కొన్నారు. ఇటు గజ్వెల్ కి రావు, అటు అసెంబ్లీకి పోవు, మీ వల్ల ఏం ఉపయోగం, చేత కాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సో వాస్తవానికి కేసీఆర్ లాంటి ఒక పెద్ద ఫిగర్ రాష్ట్రంలో ముఖ్యంగా రాజకీయాల్లో పెద్ద నాయకులు పెద్ద తలకాయలు ఏం చేసినా కూడా ఎవ్వరు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నాడు. మల్కాజ్గిరికి ఎన్నిసార్లు వచ్చినాడు అంటే చెప్పలేమైనా, చాలా తక్కువ రావడం జరిగింది. సో ఇక్కడ కూడా కేసీఆర్ లైట్ తీసుకున్నాడు. ఆయన సొంత నియోజకవర్గం పోకపోయినా ఆడ గెలిచేది కేసీఆర్. ఓట్లు తక్కువ వచ్చినా కూడా గెలిచేది మళ్ళీ కేసీఆర్ గజ్వెల్లో, సొంత నియోజకవర్గం కాబట్టి. సో ఇక్కడ యూత్ కాంగ్రెస్ వాళ్ళు కూడా పిఎస్లో ఫిర్యాదు చేస్తారు. మా ఎమ్మెల్యే కేసీఆర్ గత 15 నెలలుగా కనబడడం లేదని యూత్ కాంగ్రెస్ గజ్వెల్ నియోజకవర్గ అధ్యక్షుడు అజార్ ఆధ్వర్యంలో బుధవారం గజ్వెల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గ ప్రజలను అందుబాటులోకి లేకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని ఆరోపించారు. ఇక కేసీఆర్ ఇప్పటికైనా నియోజకవర్గంలో పర్యటించి స్థానిక సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. సో ఇదొక వార్త, కేసీఆర్ కనిపిస్తలేడు అనేది ఒక వార్త. సో వాస్తవానికి కేసీఆర్ రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయింది. 5-6 నెలల కింద ఆయన్ని సొంతంగా వెహికల్ నడిపించుకుంటూ ఫామ్ హౌస్ నుంచి గేట్ బయటకు వస్తుంది కేసీఆర్, అది వైరల్ అయింది. సో ఇప్పుడు కేసీఆర్ కనిపించట్లేదే అనే వార్త ఇది కొత్త ఏం కాదు. ఎన్నోసార్లు దాదాపు 10-12 సార్లు కేసీఆర్ కనబడటం లేదు అనే వార్త ముఖ్యంగా గజ్వెల్ నుంచి వినిపించింది. సో ఏదేమైనప్పటికీ కూడా గజ్వెల్ ప్రజలు అంటే మెజారిటీ ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ మూడోసారి గెలిచిండు, రేపు 4వ సారి అంటే గజ్వెల్ నుంచి 3వ సారి గెలవడం, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ 4వ సారి గెలిచే అవకాశం కేసీఆర్కే ఉంటుంది. ఎందుకంటే బీజేపీ నుంచి స్ట్రాంగ్ లీడర్ లేరు, బీజేపీ కార్యకర్తలు వచ్చి అక్కడ కొట్లాడుతున్నారు. కానీ బీజేపీ నుంచి పోటీ చేసిన వల్ల ఈటెల రాజేందర్ పోటీ చేసి ఓడిపోయినాక పోయినాడా గజ్వెల్ కంటే అసలు పోయిన దాఖలాలే లేవు. ఇక కాంగ్రెస్ నుంచి ఎవరో పోటీ చేసినారు. సో మొత్తానికి ఒక కేసీఆర్ కనబడుతున్న వార్త, అటు కేసీఆర్ అసెంబ్లీకి రాడు అంటే బడ్జెట్ సెషన్కి మాత్రమే వస్తున్నాడు. లాస్ట్ టైం బడ్జెట్ సెషన్కి వచ్చిండు, మొన్న కూడా బడ్జెట్ సెషన్కి వచ్చిండు. సో మొత్తానికైతే గందరగోళమైనటువంటి పరిస్థితి.